దేశం బాగుకో ఒక రకంగా ప్రపంచ బ్యాంక్ చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఈ పరిణామం చూస్తే సడన్ గా భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.3% పరిమితం కావచ్చని తెలిపింది. ఇంత క్రితం జనవరిలో 6.7%గా అంచనా వేసింది. దీంతో పోల్చితే భారీ పతనమే చోటు చేసుకోనుంది. అదేవిధంగా ప్రపంచ వృద్ధి రేటు 2.3%కి పడిపోనుందని తెలిపింది. 2025-26లో భారత వృద్ధి రేటు 6.5%గా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి మానిటరీ పాలసీ కమిటీ రిపోర్టులో పేర్కొంది. దీంతో పోల్చిన ప్రపంచ బ్యాంక్ అంచనాలు మరింత తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ బ్యాంక్ మంగళవారం వాషింగ్టన్లో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ను విడుదల చేసింది. భారత ఎగుమతులు మందగించడం ద్వారా జీడీపీ పడిపోనుందని విశ్లేషించింది. పెట్టుబడుల వృద్ధి మందగిస్తోందని తెలిపింది. ఇది విధాన అనిశ్చితులను ప్రతిబింబిస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి, టారిఫ్ ఆందోళనలో జీడీపీని దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. వచ్చే 2 ఆర్థిక సంవత్సరాల్లో సగటున 6.6% వృద్ధి చోటు చేసుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. సర్వీస్ సెక్టార్ కార్యకలాపాల ఎగుమతులు కొంత జీడీపీకి మద్దతును ఇవ్వొచ్చని పేర్కొంది. దక్షిణాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో కార్యకలాపాలు మందగించాయి. ఇది పారిశ్రామిక ఉత్పత్తిలో మందగమనాన్ని ప్రతిబింబిస్తుంది. స్థిరమైన సేవల కార్యకలాపాలను, వ్యవసాయ ఉత్పత్తిలో పునరుద్ధరణను ప్రతిబింబిస్తుంది. పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు, విధాన అనిశ్చితి ఈ ఏడాది ప్రపంచ వృద్ధిని మందగించేలా చేస్తోంది. ఇందులో ప్రపంచ మాంద్యాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు అని ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 2.3%కి పడిపోనుందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండర్మిట్ గిల్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. గడిచిన 17 ఏళ్లలోనే ఇది అత్యంత బలహీనమైన వృద్ధి కానుందని పేర్కొన్నారు. 2027 నాటికి సగటున 2.5%గా ఉండొచ్చన్నారు. అదే జరిగితే 2020 దశాబ్దం జీడీపీ 1960 కనిష్ట స్థాయిని చవిచూడనుందన్నారు.